వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి విశిష్టతను మనతో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆకిల శ్రీలక్ష్మి గారు, ఆస్ట్రాలజర్, లలిత ఉపాసకులు. అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మ, సాధారణంగా మహాశివరాత్రి అనగానే మనకు ఆ మహాదేవుడు గుర్తొస్తూ ఉంటారు. కానీ చాలా మందికి అసలు మహాశివరాత్రి ఏ రకంగా వచ్చింది, దాని వెనకాల ఉన్న అసలు కథ ఏంటని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో వైబ్రెంట్ ప్రేక్షకులకి మీరు ఒకసారి ఆ కథ గురించి చెప్పాలి. ఇప్పుడు మనకి శివుడు అనగానే మనం ఏం చెప్తాం అంటే మంగళప్రదుడు అని చెప్తాం. అలాగే భోళా శంకరుడు కూడా అంటారు. ఎందుకంటే ఎటువంటి దానికైనా సరే అంటే మనం ఒక చెంబు నీళ్లు పోసినందుకనే శివుడిని కూడా అభిషేక ప్రియుడు అని కూడా చెప్తారు. అంటే అభిషేక ప్రియుడు అంటే ఏదో తీసుకొచ్చేసి పళ్ళరసాలు అవే పోయమని కాదు, హరహర అంటూ ఒక్క ఉద్ధరణి నీళ్లు పోసినా కూడా ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. మంగళప్రదుడు అంటే మంగళాలను కోరుకునేవాడు. మంగళం అంటే ఏమిటి? సౌభాగ్యం, మంచి, అంటే ఆ వ్యక్తి జీవితంలో మంచి రావాలని ఇలా కోరుకునే వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి ఈశ్వరుడు. చాలామంది ఈశ్వరుని శ్మశానవాసి, ఈయన భూత ప్రేత వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటాడు, కపాలంలో తింటూ ఉంటాడు, ఇలా రకరకాలుగా చెప్తారు. అయితే ప్రతిదానికి కూడా ఆయన కపాలంలో ఎందుకు తింటున్నాడు అన్నదానికి, ఆయన ఎక్కడ శ్మశానంలో ఉంటున్నాడు అన్నదానికి, ప్రతిదానికి కూడా మనకి ఒక్కొక్క దానికి ఆంతర్యంగా ఏదో ఒక మనకి పురాణాల్లో మనకి ఏదో ఒక కథ మనకి కనబడుతూనే ఉంటుంది. అయితే శివరాత్రి రోజు కానీ మనం చూసుకుంటే ఒకసారి బ్రహ్మదేవుడు అలాగే విష్ణువు కూడా వారిలో ఎవరు గొప్ప అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు వాదన చేసుకుంటూ ఉంటారు. సరే, ఆ వాదన వివాదాల వరకు, పోరాటం వరకు వెళుతుంది. అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ అనుకుంటారు అసలు ఇక్కడ ఇది తేలే సమస్య కాదు, శివుడి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం మనం అని చెప్పి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ యొక్క సమస్యని చెప్పడం అనేది జరుగుతుంది. వెంటనే అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారంటే ఆ శివుడు వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక స్తంభాన్ని, ఒక గోళాకారంలో ఒక స్తంభాన్ని ఏర్పరచుట, అగ్నిగోళంలో స్తంభాన్ని ఏర్పరుస్తారు. ఏర్పరిచి ఏం చెప్తారంటే దీనికి మొదలు చివర ఎక్కడుందో చెప్పిరండి అని చెప్తారు. సరే కదా అని చెప్పి విష్ణువు బయలుదేరతాడు, బ్రహ్మ బయలుదేరతాడు. అలా వెళ్ళగా 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 అసలు వీళ్ళకి ఏం తెలియడంలా, ఎక్కడ మొదలవుతుందో తెలియట్లేదు, ఎక్కడ అవుతుందో తెలియదు. ఈ లోపల బ్రహ్మదేవుడు అలా వెళ్తుండగా ఒక కీటకం రావడం అనేది జరుగుతుంది. కేతకి కీటకం అని చెప్పి కీటకం వస్తుంది. ఆ కీటకాన్ని చూస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను ఈ అగ్నిగోళం దగ్గర నుంచి ఇలా వచ్చాను. అయితే సరే, నన్ను ఇప్పుడు శివుడు అడుగుతాడు దీని యొక్క ప్రారంభాన్ని చూసావా అని చెప్పి, చూశానని చెప్పు. ఆదిని చూసావా అంటే చూశానని చెప్పాలి, నువ్వే సాక్ష్యం నాకు చెప్పాలి, అబద్ధ సాక్ష్యం చెప్పమంటాడు. సరే, ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత కామధేనువు కనబడుతుంది, అంటే ఆవు కనబడుతుంది. ఆవు కనబడితే బ్రహ్మదేవుడు ఆవును కూడా అదే చెప్తాడు, నన్ను ఇలా శివుడు అడుగుతాడు కాబట్టి నువ్వు కూడా ఇలాగే చెప్పు, నేను చూశానని చెప్పు, నా తరఫున సాక్ష్యం మీరిద్దరూ చెప్పాలి అంటాడు. సరే, బ్రహ్మదేవుడు ఈ పుష్పం అంటే ఈ కేతకి పుష్పం అంటారు దాన్ని, యాక్చువల్గా కీటక రూపంలో వస్తుంది. ఈ కేతకి పుష్పము ఇలా వచ్చి ఇవన్నీ కూడా శివుడి దగ్గర నిలబడతాయి. ఈ లోపల విష్ణువు పాపం అంతా తిరిగి తిరిగి వచ్చి ఆయనకి కనపడక వచ్చేస్తాడు ఆయన సొమసిల్లి. ఇంతకీ ఏమైందని విష్ణువు అని అడిగితే విష్ణువు నాకు కనిపించలేదు అంటాడు. సరే, బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడికి నేను చూశాను అని చెప్తాడు. ఇంకో సాక్ష్యం వీళ్ళిద్దరే అని ఈ కేతకి పుష్పాన్ని గోవుని చూపాడు. అప్పుడు పుష్పాన్ని అడుగుతాడు, చూశాడా? చూశాడని చెప్తుంది, అబద్ధం చెప్తుంది, కనిపెడతాడు. సరే, గోవుని అడుగుతాడు, బ్రహ్మదేవుడు చూశాడా అంటే చూశాడని చెప్పి తల చూశాడని అబద్ధం చెప్తూ తోకతో చూడలేదు అంటుంది. తోకని ఇలా ఇలా ఊపుతుంది అనమాట, చూడలేదని. మొహంతో మాత్రం చేస్తాడు. అప్పుడు శివుడు దాన్ని కనిపెట్టి, ఆ మోసాన్ని కనిపెట్టి ఈ కేతకి పుష్పాన్ని శపిస్తాడు. నువ్వు ఏ పూజకి నువ్వు పనికిరావు అని చెప్పి ఆ పుష్పాన్ని శపిస్తాడు. ఇంకా గోవుకి శాపం ఏముంటుందంటే నీకు పృష్ఠభాగాన్నే తప్ప నీకు పూజ, నీ యొక్క ముఖానికి పూజ ఉండదు అని చెప్తాను. అందుకనే మొహంతో అబద్ధం చెప్తుంది. అందుకనే చూడు, చాలామంది మనం గోవు వెళ్ళిపోతుంటే కూడా పృష్ఠభాగానికే దండం పెడతాం, లక్ష్మీ స్థానం అని చెప్పి. కానీ గోవుకి ఎదురుపడి ఎవరు దండం పెట్టరు. గోవుని అలంకరిస్తారు మామూలుగా, బొట్టు పెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టి, దండ వేసి అన్నీ చేస్తారు. కానీ పూజ అంతా మాత్రం పృష్ఠభాగాన్నే జరుగుతుంది, వెనకాల మాత్రమే జరుగుతుంది మనకి. కాబట్టి అందుకనే
గోవుకి వెనకాల నుంచి వచ్చే గోమూత్రం కానీ, దాని తర్వాత పాలు కానీ, మనకి వచ్చే పేడ కానీ, ఇవన్నీ కూడా చాలా పవిత్రం, వెనక భాగం పవిత్రము అని చెప్పడం అనేది చెప్పడానికి కారణం ఇది మనకు ఒక ఆంతర్యంగా మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో కూడా దీనికి ఏం కనబడుతుందంటే ప్రతిదానికి కూడా మనకి ఈ ఈ సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు రాక్షసులు వాళ్ళు కూడా ఈ ఈశ్వరుడు కూడా దాంట్లోంచి వచ్చే అన్ని అమృతము, కామధేనువు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దాంట్లో విషం కూడా వస్తుంది. ఆ విషాన్ని కూడా ఈయన కంఠాన ధరించడం అనేది జరుగుతుంది. అందుకనే ఆయన నీలకంఠుడు కూడా అయ్యాడు అని కూడా మనకి, అంటే మనకి పురాణాల్లో ఏం తీసుకున్నా కూడా ప్రతిదానికి కూడా ఏదో ఒక అంశం కనెక్టివిటీగా ఉంటుంది మనకి. అయితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ పుష్పానికి శాపం ఇచ్చాడో, గోవుకి శాపం ఇచ్చాడో, బ్రహ్మదేవుడు కూడా శాపం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమని ఇస్తాడు బ్రహ్మదేవుడికి? నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు పూజలు అందుకునే అర్హత లేదు అని చెప్తాడు. చూడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మామూలుగా ఉన్నప్పుడు మనకు మామూలుగా ఫోటోలో 3 ఉన్నప్పుడు మామూలుగా దండ వేసి దండం పెడతాం, కానీ ప్రత్యేకంగా బ్రహ్మదేవుడికి పూజలు ఎక్కడా మనకి కనపడవు. ఆయన భార్య సరస్వతీదేవికి ఉంటాయి కానీ బ్రహ్మదేవుడికి మనకి పూజలు ఎక్కడా కనపడవు. అలాగే ఈ ముగ్గురికి కూడా శివుడు ఇలాగా శాపం ఇవ్వడం అనేది జరుగుతుంది. విష్ణువు నిజం చెప్పాడు కనుక నీకు నాతో పాటు సమానంగా నువ్వు పూజలు అందుకుంటావు అని చెప్తారు. దాని తర్వాత వీళ్ళందరూ ఆ రోజే వీళ్ళు శివరాత్రి జరుపుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి శివపురాణం అంతర్గతంగా మనకి ఈ కథను చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అంటే ఇది మామూలుగా మనకి ఇది పురాణ అంతర్గతంగా మనకి అసలు శివరాత్రి జరుపుకోవడం అంటే ఈ శివరాత్రి ఏ రోజు జరుపుకున్నారు, దీనికి ముందర ఉన్న ఆంతర్యం ఏమిటి అని చెప్పుకోవడానికి ఇది. అయితే అసలు శివరాత్రి రోజు ఎటువంటి పనులు, అంటే శివరాత్రి రోజుకి సంబంధించిన కథ కూడా మనకి ఇంకొకటి ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. ఏమిటి అంటే ఒకసారి ఒక బోయవాడు, అంటే వేటకి వెళ్తారు కదా బోయవాడు, ఆ బోయవాడు అంటే విశిష్టత, అంటే ఇది మన కథ, ఈ శివపురాణం అనేది ఇంతకు ముందర ఈ శివపురాణం అంతర్గతంగా శివరాత్రికి సంబంధించిన కథ ఇది. శివరాత్రి రోజు ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు పొందుతాము అనడానికి మనకి తర్వాత జరిగిన కథల్లో ఇప్పుడు కథ. మనకి వారణాసిలో ఒక బోయవాడు, అంటే వేట ఉంటారు కదా వెళ్ళేవాళ్ళు, అడవికి వెళ్ళాడు. వెళితే ఒక అతను ఆ అడవికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు వెళ్తూనే ఉంటాడు. వెళ్ళొచ్చిన తర్వాత అతను మామూలుగా సాయంకాలం చీకటి పడిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో దారి తోచలేదు. తోచకపోయేసప్పటికి ఏం చేస్తాడంటే అక్కడ ఒక చెట్టు కనపడుతుంది, ఆ చెట్టును ఎక్కి కూర్చుంటాడు. భయం వేస్తుంది, ఎందుకంటే అడవి జంతువులు ఏమి వస్తాయి, ఏం తినేస్తాయి, ఏం చంపేస్తాయో తెలియదు కదా. మొత్తానికి ఏదో చెట్టు ఎక్కి కూర్చున్నాడు, భయం వేస్తుంది, ఏడిచాడు. ఆ ఏడుపు కన్నీళ్ళు కింద పడ్డాయి. అంతా చెట్టుకి కూర్చున్నాడు. నిద్రపోతే కునికిపాటు పట్టొచ్చి కింద పడినా చస్తాడు, ఏ జంతువు వచ్చినా చచ్చిపోతాడు. కాబట్టి ఏంటంటే మెలకుగా కూర్చోవాలి. మెలకుగా కూర్చోవాలంటే ఏం చేయాలి, ఏదో ఒక పని చేయాలి. ఏం పని చేస్తాడు, చెట్టుకి కూర్చున్నవాడు ఏం పని చేస్తాడు, ఏం చేయాలో తెలియక ఒక్కొక్క ఆకుని తెంచుతూ కింద వేస్తూ ఉంటాడు. రాత్రి అంతా అదే పని చేస్తాడు. ఆకలి, అన్నం తినలేదు, నిద్రపోలేదు. సరే ఇదంతా అయింది, తెల్లారింది, ఇంటికి వెళ్ళిపోయాడు. కింద చూసుకున్నాడు, ఏం రాలేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తదనంతరం కొంతకాలానికి అతను కాలం చేశాడు, కైలాసాన్ని పొందాడు. మరి ఏమిటి అసలు ఈ బోయవాడు చేసిన, మరి ఆ జంతువులను వేటాడడం అదే కదా మామూలుగా అయితే, అలాంటి వాడికి ఈ కైలాసం ఎలా వచ్చింది అనే ఒక దాని కానీ చూసుకుంటే, ఈ యొక్క బోయవాడు తప్పిపోయిన రోజు మహాశివరాత్రి. అతను భయంతో ఎక్కిన చెట్టు మారేడు చెట్టు. ఏడ్చిన తర్వాత తన కన్నీళ్లు కింద పడినవి మనకి కింద శివలింగం. ఆయన అతని కన్నీటి ధార 2 చుక్కలు పడేటప్పటికి అది అభిషేకంగా మారింది. అతను వేసిన పత్రాలు అర్చనగా మారాయి. తిండి లేక భయంతో తినలేకుండా ఉన్నది ఉపవాసం కింద మారింది. భయం వల్ల నిద్ర లేకుండా ఉన్నది జాగరణ ఫలితాన్ని ఇచ్చింది. అంటే మొత్తం మీద శివరాత్రి రోజు ఆ బోయవాడికి ఉపవాస ఫలితము, జాగరణ ఫలితము, అర్చన ఫలితము, అభిషేక ఫలితము అన్నీ కలిగాయి. అంటే ఒక్క శివరాత్రి రోజు తెలియకుండా చేసిన దానికి. కాబట్టి తెలియకుండానే చేసిన వాడికి కైలాస ప్రాప్తి ఉన్నప్పుడు తెలిసి
చేస్తే అంటే ఆ రోజు శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు తెలిసి కానీ తెలియక కానీ శివుణ్ణి ఆరాధించిన ఉపవాసం ఉన్న జాగరణ చేసినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పి మనకి యొక్క వృత్తాంతాల ద్వారా తెలుస్తోందమ్మ. అమ్మ ఇప్పుడు శివరాత్రి రోజు చాలా వరకు అందరూ ఉపవాసాలు ఉంటారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తప్పులు చేస్తూనో లేకపోతే పూర్తిగాను ఉపవాసం అయితే ఉంటారు. కానీ కొంతమంది ఉపవాసం ఉంటే ఏం కాదు, పాలు తాగొచ్చు ఉపవాసం ఉన్న టైంలోనే, లేకపోతే పళ్ళు తినొచ్చు అని చెప్పేసి తినేస్తూ ఉంటారు. రాత్రిపూట కూడా కొంతమంది అన్నం తినడం జరుగుతుంది. సో ఎవరికి దీని గురించి పూర్తి వివరణ అయితే తెలియట్లేదు. సో ఉపవాసం అన్నది ఎలా చేయాలి, ఆ రోజు చేయకూడని పనులేంటి, చేసే పనులేంటి ఒకసారి మాకు చెప్పండి. ఇప్పుడు శివరాత్రి రోజు మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే జన్మానికో శివరాత్రి అని చెప్తారు. కాబట్టి శివరాత్రి సమయం అనేది అసలు నిజంగా చెప్పుకోవాలంటే కొద్దిగా చలి ఉంటుంది. శివ శివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుంది అని చెప్తారు. అప్పటి వరకు చలికాలం అంతా కూడా మనకి వెళ్ళిపోతుంది. కాబట్టి శివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే లేవడము, అంటే వెళ్ళి 3:30కో అని కాదు, శారీరక పరిస్థితిని బట్టి కనీసం 5:00కైనా సరే లేచి కాస్త సూర్యోదయానికి సమయానికి అంటే కాలకృత్యాలు తీర్చుకుని ఇళ్ళు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని స్నానం చేసి ఏదైనా దగ్గరలో ఏదైనా శివాలయం కానీ ఏదైనా గుడి ఉంటే వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి, లేదా ఇంట్లో ఏవైనా వాళ్ళకి దేవతార్చనలు కానీ పూజలు కానీ ఇంట్లో మామూలుగా నిత్య దీపారాధన అనేది ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా చేసేవన్నీ తర్వాత చేసిన నిత్య దీపారాధన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ నిత్య దీపారాధన ఏదైతే ఉందో ఈ నిత్య దీపారాధన అనేది మనం చేసుకోవాలి. దీని తర్వాత అసలు శివరాత్రి రోజు మనకి విశేషంగా చెప్పేది ఈరోజు చేసేది శివుడికి చేసే పూజ అంటే అర్చన, అభిషేకము, ఉపవాసము, జాగరణ, ఈ 4 మనం విశేషంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఉపవాసం ఎవరు ఉండాలి అని చూసుకుంటే ఎవరైతే శరీరం దృఢంగా ఉంటుందో వాళ్ళు ఈ యొక్క ఉపవాసాన్ని చేయాలి. అంతేగాని రోగగ్రస్తులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, బాలింత్రాలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఆకలికి ఉండలేని వాళ్ళు ఉంటారు. అంటే ఆకలికి ఉండలేని వాళ్ళు అంటే తినకపోవడం వల్ల ఎసిడిటీ ఫామ్ అవ్వడం, ఇలా రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు, లేకపోతే హెడేక్, కొంతమంది చూడండి సరిగ్గా సమయానికి అన్నం తినకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు భోజనం చేయకపోయినా, కొంతమంది భోజనం చేయాల్సిన వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే మందులు వేసుకొని ఇలా హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఎంతో కొంత ఆహారాన్ని స్వీకరించాలి. అది కాకుండా దాని బదులుగా అల్పాహారం స్వీకరించి ఉండగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కాస్త కొంచెం శరీరము కొద్దిగా రోగగ్రస్తమైనా కూడా అన్నానికి బదులు, భోజనానికి బదులు అల్పాహారాన్ని కూడా స్వీకరించి తినగలిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు అల్పాహారాన్ని స్వీకరించి ఉండవచ్చు. 2, దీని తర్వాత పళ్ళు పాలు తాగి, అంటే పళ్ళు పాలు తాగి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి 10 సార్లు కాఫీ తాగడం, 10 సార్లు టీ తాగడం కాదు. లేదా లేచిన దగ్గర నుంచి నేను ఉపవాసం ఉన్నా ముందు నీరసం వస్తుంది, ఎందుకు అనుకోవడం. కాబట్టి అంటే ఏదో ఒక సమయాన్ని ఎంచుకొని ఒక మధ్యాహ్నం అనుకో 3-4 మధ్యన కాస్త స్నానం చేసి మళ్ళీ ఉపవాసం ఆ యొక్క పలహారం చేసేటప్పుడు కూడా కాస్త శుచి అయ్యి కాస్త మంచి బట్టలతో కూర్చుని ప్రసాదం స్వీకరించాలి. అంటే పొద్దున చేసిన మనం పొద్దున దీపం పెడతాం కదా, నిత్య దీపం, దానికి నైవేద్యం పెట్టిన పాలు పళ్ళు మధ్యాహ్నం స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత మళ్ళీ ఆ సాయంకాలం ఉండలేకపోతే పాలు, ఉండగలిగితే ఏమీ తినకుండా ఉండడం అనేది ఉత్తమమైన విషయం. అంతేగాని శరీరాన్ని కృషింపజేసుకుని దానివల్ల లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుని భగవంతుడు ఉపవాసం ఉండమని చెప్పలేదు. ఇక్కడ భక్తి ప్రధానం అన్నాం కదా అని చెప్పి మొత్తానికి ఏది పెడితే అది తినమని చెప్పలే. శరీరము నిలబడ్డానికి ఏది ఎంత తిండి అవసరమో అంత తినాలి. దాహం వేస్తోంది, ఇప్పుడు ఈ మంచినీళ్ళు తాకపోతే మనకి ఇబ్బంది పడుతుంది, కాబట్టి 1 గ్లాసులు మంచినీళ్ళు తాగుతాం. అప్పటికి ఏమవుతుంది, అమ్మయ్య ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. సో అప్పటికి శరీరం నిలబడిందా నిలబడలేదా. కాబట్టి అలాగే శరీరము స్పృహ తప్పి పడిపోకుండా ఉండడానికి ఎంతైతే ఆహారం అవసరమో ఆ ఆహారాన్ని స్వీకరించాలి. 2, ఉపవాసం అనేది భగవంతుడి యొక్క ధ్యానాన్ని, అంటే భగవంతుడికి అంటే ఉపవాసము భగవంతుడికి దగ్గరగా ఉండడానికి, అంటే నిత్యము ఆ రోజంతా కూడా భగవన్నామస్మరణ చేస్తూ మనం ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడి కోసం చేస్తున్నాం అనుకోవడం,
ఏది మాట్లాడినా కూడా భగవంతుడికి సంబంధించిన మాట మాట్లాడడం. అంటే ఒక పురాణ పఠనమో, లేకపోతే ఒక నామం స్మరణమో, లేదా ఒక నామాన్ని రాయడమో, ఒక అష్టోత్తరాన్ని చదువుకోవడమో, ఒక సహస్రాన్ని చదవడం, ఏదైనా సరే మనం ఒకటి విన్నా, ఒకటి చదవాలన్నా, ఏదైనా ఒకరితో మాట్లాడినా కూడా ఆ ఉపవాసం ఉన్న సమయం అంతా కూడా భగవంతుని నామంతో జపించేటట్టుగా మన యొక్క వ్యవహార శైలి అనేది ఉండాలి. అప్పుడు భగవంతుడికి దగ్గరగా ఉండడం లెక్క. అంతేగాని కటిక ఉపవాసాలు ఉండేసి నేనేం తినడం లేదని పక్కవాడిని తిట్టేసి మనం కొంతమందికి అది తినలేనప్పుడు ఏమవుతుందంటే నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఆ నీరసం వచ్చినప్పుడు కోపం వచ్చేస్తూ ఉంటుంది. నేను ఉపవాసం ఉన్నాను చెప్పాను కదా మీతో, అల్లరి చేయొద్దని, పిల్లల్ని అయితే అల్లరి చేయొద్దని, పెద్దవాళ్ళని అయితే ఫస్ట్ నన్ను ఎందుకు బస్సాలు లేపిస్తారు ఇలా అలా. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళనే కాదు, ఇది ఒక రకమైన ఫీలింగ్లో ఉండిపోతారు వాళ్ళు. సో అలాంటివి 10 సార్లు అనుకోకూడదు. ఇంకా అలా ఉంటే అసలు ఉండకుండా ఉన్నంత ఉత్తమం లేదు ఏమా. కాబట్టి ఉపవాసం అనేది భగవంతుడికి దగ్గరగా ఉండడానికి, ఆయన సమీపంగా ఉండడానికి, ఆయన నామం అలా జపం చేస్తూ ఉండడానికి. కాబట్టి సాధ్యమైనంత వరకు శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారాన్ని స్వీకరించడంలో తప్పు లేదు. అలాగే ఈరోజు ఏవైనా పళ్ళు పాలు కానీ, లేకపోతే ఏమైనా పళ్ళ రసాలు కానీ, ఏదైనా సరే భగవంతుడికి అర్పించి తినడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడికి అర్పించి మనం తింటామో అప్పుడు మనం పొట్ట కోసం తిన్నట్టు ఉండదు, అది ప్రసాదం స్వీకరించినట్టు ఉంటుంది. ఎప్పుడైతే ప్రసాదాన్ని స్వీకరించి మనం తింటామో ఆ భగవంతుడికి నివేదన చేసిన దాంట్లో ఆటోమేటిక్గా ఒక రకమైన శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి ఆ ప్రసాదాన్ని మనం తినడం ద్వారా మన శరీరంలో ఏదైతే నిస్సత్తువ ఉంటుందో ఆ నిస్సత్తువ అనేది పోతుంది. కాబట్టి కొంతవరకు ఉపవాసం అనేది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, దోషమేమీ లేదు. అలా అని చెప్పి సాధ్యమైనంత వరకు భోజనాన్ని అంటే అన్నాన్ని స్వీకరించడం అనేది పక్కన పెట్టి దాని బదులు అల్పాహారాన్ని స్వీకరించవచ్చు. కొంతమంది అయితే పిష్టము అంటే ఓన్లీ గోధుమ రవ్వ ఒక్కటే ఉడకబెట్టుకుని దాన్ని ఒక్కటే స్వీకరిస్తారు. దాన్ని కూడా స్వీకరించుకుని తినవచ్చు, తప్పు ఏమీ లేదు. అమ్మ ఇప్పుడు ఉపవాసాలు కొంతమంది చాలా చిన్న వయసు నుంచే మొదలు పెడతారు. ఆడపిల్లలు అయితే మధ్యలో అడ్లు వచ్చినా కూడా ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తూనే అలా ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఉపవాసాన్ని ఒక్కసారి మనం మొదలు పెట్టామంటే అది మనకి మరీ ఆరోగ్యం బాగోపోతే తప్ప దాన్ని ఆపొద్దు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కొంతమంది ఆడపిల్లలకి అడ్డొచ్చిన ఉపవాసం ఉండొచ్చు అంటారు, కొంతమంది ఉండొద్దు అంటారు. వీటిని ఏ రకంగా తీసుకోవాలి? ఉపవాసము అనేదమ్మా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మామూలు స్త్రీలకు ఏవైనా ఋతుక్రమంలో వచ్చే ఇబ్బందులు ఉన్నప్పుడు ఉపవాసం పనికి రాదు అని చెప్తారు. కారణం ఏమిటి అంటే అప్పుడు శరీరము ఆల్రెడీ కాస్త కొంచెం బలహీనంగా ఉంటుంది. అందుకనే కదా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది, కాస్త ఈ ఋతుక్రమంలో వచ్చే ఇబ్బందులకి స్త్రీలను పక్కన పెట్టి పక్కన కూర్చోమని చెప్తారు. అంటే ఇప్పుడు అది కొంచెం చెప్తే మోటుగా ఉంటుంది కానీ జనాలకి అది ఏదో మనం వివక్షత చూపించినట్టుగా కొంతమంది విపరీత అర్థాలు తీస్తున్నారు, కానీ అది వివక్షత చూపించినట్టు కాదు. ఎందుకంటే ఆ సమయంలో శరీరము మనస్సు అన్నీ కూడా చాలా బలహీనంగా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయికి రెస్ట్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. అంతేకాని ఆ సమయంలో కూడా ఉపవాసాలు ఇది అది అంటే అవి పనికిరావు. ఎందుకంటే భగవన్నామస్మరణ చేయాలి. అశోచనలో ఉన్నప్పుడు భగవన్నామస్మరణ చేయనప్పుడు ఎందుకు ఉపవాసం ఉండాలి? అలా ఏమీ లేదు. అంటే ఇక్కడ ప్రకృతి సహజంగా వచ్చేవి కొన్ని ఉంటాయి. ఇది ప్రకృతి పరంగా స్త్రీకి ఉన్న వరం, అది ఒక రకంగా వరం అనే అనుకోవాలి. ఇది స్త్రీకి ఉన్న వరం. సో దీంట్లో కాబట్టి దీంట్లో అడ్డు వచ్చినా కూడా దాని తర్వాత చేసుకోవచ్చు, స్త్రీకి ఆ దోషం ఏమీ లేదు. అలాగే కొన్ని సమయాన్ని బట్టి శారీరక ఇబ్బందులను బట్టి కూడా ఒక్కోసారి మధ్యలో ఆపాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి అది ఆపేస్తే అంతకు ముందర చేసింది పనికిరాదు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అలా ఏమీ లేదు. ఇప్పుడు ఒక చోట కొంతమంది 16 సోమవారాల వ్రతాలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. 16 సోమవారాలు ఇప్పుడు ఆడవాళ్ళు అన్నాక మధ్యలో ఇబ్బందులు వస్తాయి, రాకుండా ఉండవు. ఏదో ఒక వారం వస్తుంది, లేకపోతే ఇంకొకటి దేనికైనా రావచ్చు.
అలాంటప్పుడు అది పనికి రాదు అన్నాను. అంతకు ముందర చేసిన పుణ్యం అంతా పోతుంది. అంతకుముందు చేసిన పూజా ఫలితం పోతుంది. ఏమీ లేదు. ఆ క్షణం వరకు ఎప్పుడైతే మనం భగవన్నామ స్మరణ చేస్తున్నామో, ఎంతసేపు అయితే చేశామో మనం మనస్ఫూర్తిగా అంతసేపు చేసిన పుణ్యము మన ఖాతాలో పడుతుంది. ఏమీ ఇబ్బంది లేదు. ఇది స్త్రీకి ప్రకృతి సహజంగా ఉన్నది కాబట్టి ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే అమ్మ. అదే విధంగా ఇప్పుడు జాగరణ అనగానే చాలా మంది దేవుడి స్మరణలో ఉండాలని కొంతమంది అంటారు. కొంతమంది యువత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళైతే జస్ట్ వాళ్ళు 12 గంటల వరకు మేము కళ్ళు తెరిచి ఉండాలి అన్న పాయింట్‌లో సినిమాలకెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్‌తో బయట తిరగడం కానీ, రకరకాల విన్యాసాలన్నీ చేస్తూ ఉంటారు జాగరణ అనే పేరు చెప్పి. సో, జాగరణ అంటే అసలు ఎలా చేయాలి? ఏ టైం వరకు ఉండాలి? ఇప్పుడు జాగరణ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంకా ఆ రోజంతా కూడా అంటే మధ్యాహ్నం పడుకోకూడదు. ఉపవాస దీక్షలో కూడా మనకేం చెప్తారంటే మామూలు ఉపవాసాలు ఇప్పుడు ఏకాదశి ఉపవాసాలు ఉన్నాయి ఏం చేసినా కూడా మధ్యాహ్నం పూట పడుకోకూడదని చెప్తారు. ఏమ్మా 2 ఇక్కడ కూడా శివరాత్రి రోజు కూడా మధ్యాహ్నం పడుకోకూడదు. జాగరణ అనేది మనకి రాత్రి అంతా కూడా సాగుతుంది. ఏ విధంగా చేసుకుంటాం జాగరణ అంటే మనకి జాగు 4 గంటలకు ఒకసారి పూజ జరుగుతూ ఉంటుంది మనకి. యామ పూజలని ఇలా అని మనకి జరుగుతూ ఉంటాయి. సో, ఆ పూజలు జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 4 గంటలకు ఒకసారి ఈశ్వరుడికి ఆరాధన చేస్తూ ఉంటారు మనకి. అయితే ఇక్కడ మనకి చూడండి ఎప్పుడంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు అంటే దీంట్లో 6, 4, 24 అవునా? 24 గంటలు వచ్చిందా మనకి? 4 గంటలు 4 గంటలు చొప్పున మనకి చూడు 4, 8 దాని తర్వాత మళ్ళీ ఇంకో 12 ఇలా మనం చూసుకుని 24 గంటలు వచ్చింది. సో 4 గంటలకు ఒకసారి ఈశ్వరుడికి అలా పూజ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు వారణాసి కాశీ వెళ్ళండి, రోజు మొత్తంలో 6 సార్లు పూజ ఉంటుంది ఈశ్వరుడికి. కాబట్టి ఈ రాత్రి చేసే పూజ ఏదైతే ఉందో ఆ రాత్రి చేసే పూజ కూడా 4 గంటలకు ఒకసారి అంటే ఇలా jరుగుతూ ఉంటుంది. ఓ నిమిషం మళ్ళీ ఆపుతారు, మళ్ళీ చేస్తారు. అంటే అలా కంటిన్యూషన్గా రాత్రంతా కూడా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈశ్వరుడికి. 2 మనకి అర్ధరాత్రిది లింగోద్భవ కాలంగా చెప్తాం. అందుకనే మనకి శివరాత్రి కూడా ఏం చెప్తారు, మాఘమాసంలో కృష్ణపక్షంలో మనకి ఈ యొక్క చతుర్దశి రోజు అంటే రాత్రి సాయంకాలం అంతా అంటే రాత్రంతా కూడా మనకి చతుర్దశి తిథి ఉన్న రోజు ఏ రోజు అవుతుందో ఆ రోజు మనకి మహాశివరాత్రిగా. అలాగే అది ఈ మాఘమాసంలో. కానీ ప్రతి మాస శివరాత్రికి కూడా మనకి ఇదే అప్లై అవుతూ ఉంటుంది. అలాగా ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో మనకి త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి వచ్చిన తర్వాత అంటే చతుర్దశి రాత్రి ఉండేటట్టుగా సాయంకాలం సంధ్యా సమయం నుంచి మనకి రాత్రి అంతా కూడా చతుర్దశి తిథి ఉంటే ఆ రోజు మనం శివరాత్రిగా మామూలుగా మాస శివరాత్రిగా చేసుకుంటాం. ఇది కూడా అదే భాగంగా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ అర్ధరాత్రి జాగరణలు అవి కాకుండా ఈరోజు రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ అభిషేకాలు ఈశ్వరుడికి చూడండి సంధ్యా సమయం నుంచి మొదలవుతాయి అభిషేకాలు. కొంతమంది అయితే సాయంకాలం కుదరని వాళ్ళు మధ్యాహ్నం కూడా అభిషేకాలు, మహాలింగార్చనలు, ఇంట్లో లింగార్చనలు చేసుకోవడం, గుళ్ళో కూడా విశేషంగా ఈశ్వరుడికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఆయనకు అలా నీళ్లు పడుతూనే ఉంటాయి ఆ రోజు మొత్తం అంతా కూడా. అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి అలాంటి అభిషేక ప్రియుడు మంగళకరుడు కాబట్టి అలాంటి ఆయన ఆరాధన చేయడం ద్వారా జీవితాల్లో ఒక మంచి శుభ పరిణామాలు జరుగుతాయి, ఇంట్లో మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం మీద ఇది చేయడం అనేది ఉంటుంది. అలాగే జాగరణ చేసేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి నిరంతరం. ఆయన యొక్క శివపంచాక్షి నామాల్లో ఆయనకి సంబంధించిన అష్టోత్తరాల్లో స్తోత్రాల్లో. అంతేగాని ఇందాక నువ్వు అడిగినట్టుగా సినిమాలకి షికార్లకి వెళితే ప్రయోజనం ఏముంటుంది? అందులో ఈశ్వరుడు భక్తి ఏముంటుంది? ఏమీ ఉండదు. లేదా కొంతమంది చూడండి ఇంట్లో చిన్నపిల్లలు మాట వినకపోతే కొంతమందికి ఈ పాత సినిమాలు భూకైలాస్ అని, దక్షయజ్ఞం అని ఇలాంటి పాత సినిమాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినవి దానికి సంబంధించి సినిమాలు పెడుతూ ఉంటారు. అంటే కొద్దిగా సూక్ష్మంలో మోక్షం కనీసం చూడటమైనా చూస్తారు, ఆ కథ అయినా తెలుస్తుంది, లేదా ఆ కథను ఒకసారి చూసినట్టు ఉంటుంది అని చెప్పి.
సాధ్యమైనంత వరకు సంధ్యా సమయం నుంచి మనకి అభిషేకాలు ఇవన్నీ మొదలైన దగ్గర నుంచి ఇంట్లో అభిషేకం కొంతమంది ఒకసారి అభిషేకం చేసుకోగలరు, ఏకాదశి రుద్రాభిషేకం అలా చేసుకుని తదనంతరం వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు ఈ యొక్క శివనామాన్ని జపం చేసుకుంటూ ఉండడం. శివుడికి సంబంధించిన ఇంట్లో భజనలు చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ చదువుకోవడాలు ఉండవు. కొంతమంది మేము సంస్కృతం చదువుకోలేమండి, మేము ఏం చేయాలి, చదువుకోవద్దు, మీకు రాలేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, శుభ్రంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు, భజనలు చేసుకోవచ్చు, ఒక పుస్తకం అంటే ఒక శివుడికి సంబంధించింది ఏదైనా పురాణాలు చదువుకోవచ్చు. ఏవి చేసినా కూడా ఈ మహాశివరాత్రి రోజు జాగరణ చేస్తే మాత్రం విశేషమైన ఫలితాలు వస్తుంది. అస్సలు పడుకోకూడదు. ఇందాక చెప్పినట్టు 12 తర్వాత 12 తర్వాత కాదు, ఏకంగా 4 వరకు కూడా ఈ జాగరణ చేసి 4 తర్వాత లేచి మళ్ళీ, ఎందుకంటే అక్కడికి పూజలు అయిపోతాయి, లింగోద్భవ కాలం అయిపోతుంది, ఈశ్వరుడికి అభిషేకం అయిపోతుంది. లేచి మళ్ళీ ఒకసారి స్నానం చేసి పడుకోం కాబట్టి డైరెక్ట్గా స్నానం చేసేయచ్చు. స్నానం చేసేసి మళ్ళీ వచ్చి ఈ ఇంతకుముందు చేసిన పూజకి సంబంధించిన పూలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టి ఇక్కడ అభిషేకం చేసుకుని మహానైవేద్యానికి భగవంతుడికి ఆ రోజు మనం ఏదైతే ముందు రోజు ఉపవాసం ఉన్నాగా కాబట్టి దేవుడికి మహానివేదనకి ఏర్పాటు చేసుకుని మహానివేదన అయిన తరువాత ఇక్కడ మనం ఈ మొన్నాడు అంటే మహాశివరాత్రి వెళ్ళిన మొన్నాడు భోజనాన్ని చేయాలి. కొంతమంది ఆ రోజు ఓపికన్న వాళ్ళు మనకి అన్న సంతర్పణ చేస్తారు. ఇంట్లో ఒక 10 మంది ఇంట్లో వాళ్ళైతే కాస్త బ్రాహ్మణుని చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే ఇంట్లో చుట్టాలు ఏదో రకంగా వాళ్ళకు ఉండే దాన్ని బట్టి ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ళు ఈ మహాశివరాత్రి జాగరణ చేసుకోవడం, తదనంతరం భోజనాలు పెట్టుకోవడం, ఆ ఈశ్వరానుగ్రహం పొందడం అనేది జరుగుతుందమ్మా. మరిన్ని వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి టీవీ. Hey!